ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కర్నూలు జిల్లాలో వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో A1 డ్రైవర్, A2 ఓనర్ ను అరెస్ట్ చేశారు. ఓనర్ వినోద్ కుమార్ ను సొంత పూచీకత్తుపై విడుదల చేయడం అనుమానాలకు తావిస్తుంది. BNS సెక్షన్ 125 క్లాస్ A, 106 క్లాస్ 1 కింద కేసులు నమోదు చేశారు. బస్సు డిజైన్లో లోపాలు, రిజిస్ట్రేషన్స్ లో అక్రమాలకు పాల్పడటం ప్రమాద తీవ్రత పెరగడానికి కారణాలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలతో తప్పించుకునే అవకాశం లేనంతగా బస్సు డిజైన్లో మార్పులు చేసినట్లు కనుగొన్నారు. ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూడా స్లీపర్ సీట్లు ఏర్పాటు చేసి ప్రయాణికులు బయటపడే మార్గం లేకుండా చేసినట్లు విచారణలో తేలింది. బస్సులో ఇష్టానుసారంగా మార్పులు చేయడం వల్లే ప్రమాద తీవ్రత పెరగడానికి కారణంగా తెలుస్తుంది. అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్ ఓనర్ను వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేయడంపై మృతుల కుటుంబ సభ్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. భారీగా సెల్ ఫోన్లు రవాణా చేయడం వల్లే ప్రమాద తీవ్రతను మరింత పెంచిందని గుర్తించారు. బస్సులో ప్రయాణికుల లగేజ్ మాత్రమే రవాణా చేయాల్సి ఉండగా అక్రమంగా వాణిజ్యపరమైన వస్తువులు తరలించారు. అయితే బస్సు బైక్ ను ఢీకొన్న తర్వాత పెట్రోల్ ట్యాంక్ ధ్వంసమై మంటలు చెలరేగాయి. కొత్త సెల్ ఫోన్ల బ్యాటరీలు పేలి ప్రమాద తీవ్రతను మరింత పెంచినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇక బస్సు రిజిస్ట్రేషన్ విషయంలోనూ అక్రమాలను గుర్తించారు. 53 సీట్ల బస్సును 43 సీట్లున్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించారు. తెలంగాణ, ఒడిశా, డామండయ్యలో పలుమార్లు రిజిస్ట్రేషన్ చేయించారు. తొలుత 53 సీటింగ్ అనుమతితో 2018లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత డామండయ్యలో 43 బెర్తులుగా మార్చి 2023లో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో ఒడిశాలో 43 బెర్తుల స్లీపర్ బస్సుగా రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో మాత్రం 43 సీటింగ్ బస్సుగానే నమోదు చేశారు. స్లీపర్ అనే చోట 0గా నమోదు చేశారు. 2 ఏళ్ల కాల వ్యవధితో ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. 29 రోజుల తర్వాత ఒడిశాలో 43 సీట్ల స్లీపర్ బస్సుగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా అనేక సార్లు రాష్ట్రాలు మారుస్తూ రిజిస్ట్రేషన్లో అక్రమాలకు పాల్పడ్డారు. బస్సులో ప్రతి సీటు వద్ద హ్యామర్ ఉండాలి. అయితే ఎక్కడా హ్యామర్ ఏర్పాటు చేయలేదు. ఒకే ఒక్క ఫైర్ ఎస్టింగ్విషర్ ఉన్నట్టు గుర్తించారు. ఇన్ని అక్రమాల కారణంగా ప్రమాద తీవ్రత చాలా పెరిగిందంటున్నారు. ప్రమాదానికి డ్రైవర్ ఎంత కారణమో తీవ్రత పెరగడానికి యజమాని కూడా అంతే కారణంగా చెబుతున్నారు.